చేతికి అందిన ముద్ద నోటికి అందలేదన్న చందంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి రైతు పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి రాకుండా పోతుంది. ఖరీఫ్ సీజన్ మొదట్లో వర్షాలు లేక విత్తనం సరిగ్గా మొలవలేదు. అయితే అరకొరగా పంట చేతికొచ్చే సమయానికి విపరీతమైన వర్షాలు వచ్చి చెట్టుకు కాసిన మొగ్గ కాయ అంతా నేలపాలైంది. దీంతో పత్తి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఎకరాకి 50,000 నుండి 1,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నా రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎకరాకు కనీసం 8-10 క్వింటాల దిగుబడులు వస్తున్నాయనుకున్న రైతుకు నిరాశ మిగిలింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎకరాకు 2-3 క్వింటాలు కూడా రాని పరిస్థితి ఉందని ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సార్ ఎకరానికి వచ్చి గతంలో చూసుకుంటే 5 నుంచి 10 క్వింటాల వరకు వచ్చేది. ఇప్పుడు చూస్తే ఎకరాకి 2 నుంచి 3 క్వింటాలు మాత్రమే వచ్చేది. పెట్టుబడి చూసుకుంటే ఎకరాకి 10 నుంచి 50,000 పెట్టుకున్నారు. ఈ సంవత్సరం మాత్రం ₹1,00,000 దాకా పెట్టుకున్నారు సార్. వచ్చిన వర్షపాతాల వల్ల పంట శాతం దిగుబడి తక్కువ వచ్చింది. గత సంవత్సరం చూసుకుంటే బాగా వచ్చింది. పంటలు కూడా బాగానే ఉన్నాయి. పత్తి కాయ మగ్గులు అన్నీ రాలిపోతున్నాయి వర్షం కాలంగా. ఫస్ట్ వాన రాలేక దిగుబడి రాలేదు. పీర్ల పండుగలోన కాయ కుళ్ళిపోతున్నాయి. పత్తి కూడా రావట్లేదు. వర్షం పుల్లు వచ్చిన దానివల్ల పత్తి అంతా కారిపోయి చాలా ఇదైంది రైతులకి. ఫస్ట్కి వర్షం లేకపోయినారు అందరూ. ఇప్పుడు వర్షం వచ్చి ఏమి పంట లేదు. ఎకరాకి క్వింటాలు 2 క్వింటాలు 3 క్వింటాలు అంటే ఎక్కువ. పెట్టుబడి వచ్చేసి 10,000 నుంచి ఎకరాకి 10,000, 15,000, 20,000 పెట్టినారు. ఇది అయిపోయింది. వర్షాలు వచ్చి పంట వచ్చింది 3-4 క్వింటాలు వచ్చింది. అయినా ఆదుకోవాలి గవర్నమెంట్ కొంచెం. ఎకరాకి 2-3 క్వింటాల కన్నా ఎక్కువ లేదు. వర్షాలు వచ్చి ఇది అయిపోయింది. పైన సంవత్సరం అంటే 8 దాకా వచ్చింది. ఈ సంవత్సరము వర్షం వచ్చే అంతా ఇది అయిపోయింది. వర్షం పుల్లు వచ్చిన దాని